స్టవ్ వెలిగించాను. వెలిగించిన తర్వాత ఇదిగో ఈ కుక్కర్ పెట్టాను. పెట్టిన తర్వాత ఆయిల్ వేసేసాం. ఆయిల్ వేసి స్పైసెస్ మన కోసమే ఉన్నాయి కదా, బిర్యానీ స్పైసెస్ అవి వేసేసాం. తర్వాత ఉల్లిపాయల్ని కట్ చేసి పొడుగ్గా సన్నగా అది వేసి ఇదిగో ఇలాగా వాటిని వేస్తున్నాం. మరి ఏం తయారవుతుంది చూద్దాం. బాగుంటుందిలే, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. సరే, ఇంక ఇదొకటి ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి. మనకి పొట్లాలు ప్యాకెట్లు బజార్ నుంచి తెచ్చుకోవటాలు అవి వద్దు. మనం ఇలాగా ఫ్రెష్ 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 అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పేస్ట్ లాగా రాదు, కొంచెం కచ్చపచ్చగా వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం తయారు చేస్తున్న దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం. ఇదిగో దీంట్లో యాడ్ చేసే ఇంకోటి ఒక డజన్ పైగా టమోటాలు ఇక్కడ నీళ్ళల్లో వేసి క్లీన్ చేసి ఫ్రెష్గా తయారు చేసుకుంటున్నాం. సో ఈ టమాటోలు, ఈ అల్లం వెల్లుల్లి ముద్ద, ఈ బిర్యానీ స్పైసెస్ ఇవన్నిటితోటి మనము ఏదో చేస్తున్నాం. భలే ఉంటుంది. తిన్నవాళ్ళు అదృష్టవంతులు, ఆ ఛాన్స్ దొరికిన వాళ్ళు అదృష్టవంతులు. అది 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 ఘుమ అప్పుడే మొదలైంది. ఆహాహాహా. ఇదిగో ఈ షూటింగ్ మోజులో దాన్ని కొంచెం కలిపెట్టడం లేట్ చేస్తే అది కాస్త అంటుకుంటా ఉంది కదా. మనం అంటుకొని ఇస్తే ఎట్లాగా. ఇప్పుడు మన టమోటాలు ఉన్నాయిగా, ఈ టమోటాలని చిన్న 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 ముక్కలుగా చేసుకుందామా. అదే కదా ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటి జరుగుతూ ఉంది ఇక్కడ, ఏం ప్లానింగ్ చేస్తున్నారు ఇక్కడ అనేది చెప్పొచ్చు కదా. అరే చూస్తున్నప్పుడు మీకు ఒక థాట్ వచ్చి ఉంటుంది, ఏంటిది అని. సరేలే, నేనేదో షూటింగ్లో ఇట్లా పిచ్చి అన్నీ మాట్లాడుతుంటాను. టైటిల్ పెట్టినప్పుడు ఆ టైటిల్లో నేను రాయక తప్పదు, మీకు ముందే తెలిసిపోతుంది ఏంటనేది. కాకపోతే ఈ లోపల మీతో మాత్రం ఈ మాటలు కదా. భలే. మళ్ళా ఒకసారి కలిపెట్టుకోవటం. ఇదిగో కలిపెట్టాలబ్బా. ఉల్లిపాయలు వేగండి అబ్బా, వేగండి. మీ డ్యూటీ మీరు చేయాలి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి వేస్తున్నాము. చూడండోచ్ తెల్ల ఉల్లిపాయల్లో ఎర్ర టమోటాలు వేసి ఇలా బాగా కలిపి అది మామూలే. ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు యాడ్ చేస్తున్నాం. సో ఆ స్పైసీ ఉల్లిపాయల దాంట్లోకి టమోటాలు వేసాము. టమోటాలు వేసిన తర్వాత పసుపు వేసాము. ఇప్పుడు కొంచెం దానికి ఉప్పుని యాడ్ చేసేసాం. ఇప్పుడు కన్నా అర్థమైందా ఏం చేసింది? అదే లేబ్బా, నేను ఉండలేను చెప్పకుండా. టమోటో రైస్. ఈరోజు మనం ఈరోజు మనం తినేది, ఈరోజు మనం చూసేది టమోటో రైస్.
కాసేపు దానికి తలుపేద్దాం, అదేలే మూత పెట్టేద్దాం. లోపలంతా ఆవిరికి ఇది కొంచెం మగ్గుతుంది. ఒకసారి చూద్దామా ఎంతవరకు వచ్చిందో ఏమైందో దీని సంగతి. బాగా మగ్గుతూ ఉంది, మూత పెట్టాం కదా, ఆవిరికి టమాటా అంతా బాగా మెత్తబడతా ఉంది. అయినా మన బాధ్యత ఒకటి ఉందిగా, కలిపెట్టడం. వంట అంటే కలిపెట్టడం, అన్నీ వేసి. ఎప్పుడు మాడకూడదు, గుర్తుపెట్టుకోండి, మాడకూడదు, అది బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయాలి? ఉప్పులు, కారాలు, పులుపులు, ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక్కసారి చేసుకోవాలి, చూసుకోవాలి. అది ఇప్పుడు వేసాం కారం, మన ఆంధ్రుల ఎర్ర కారం, మిరపకాయలు వేసాం. తోడు ధనియాల పొడి. సో మూత తీసాము, కలిపెట్టాము. షాహీ బిర్యానీ మసాలా వేసేద్దాం. ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ వేసేద్దాం. నో రూల్స్, మదికి తోచింది, మనసు కనిపించింది వేసేయటమే. ఇది గరం మసాలా. గరం మసాలా వేసాము, షాహీ బిర్యానీలు వేసాము, కారం వేసాము, ఉప్పు వేసాం, ధనియాల పొడి వేసాం. ఇంట్లో ఏది ఉంటే అదల్లా వేసాం. మీరు కూడా అలాగే వేసేసేయండి. అంతా మన నాలుగుకే కదా. నాలుగు ఏదైనా వద్దంటుందా నాలుక? మీరు ఏమైనా వేసుకుండాయా, నేను మాత్రం ఎంజాయ్ చేస్తానంటది కదా నాలుక. సో ఇప్పుడు అన్నీ పడ్డాయి దీంట్లో. మాకు ఇక్కడ ముక్కలకి బాగా ఫ్లేవర్స్ భలే. మళ్ళా మూత పెట్టేద్దామా? పర్మిషన్ ఇస్తున్నారా? పెట్టేసా. ఓకే, టమాటో రైస్ మీకోసం. ఇది ఇప్పుడు మనం షరా మామూలే కొత్తిమీరని ఫ్లేవర్ కోసము చిన్న చిన్నగా బుజ్జిగా కట్ చేసుకుంటున్నాం. కోరియాండర్ లీవ్స్, కొత్తిమీర. ఇది కూడా వేసేద్దామా? వేసేద్దాం. అదిగో. నెక్స్ట్ కలిపెట్టాలి. అది భలే ఉంది కదా. ఏమైనా చెప్పండి అబ్బా, మన వంటలు భలే కలర్ఫుల్గా ఉంటాయి, భలే గుమ్మగుమ్మలతో ఉంటాయి కదా. మనం ఇప్పుడు వాటర్ పోద్దాం. టమాటో రైస్ కదా మనం చేస్తున్నది. ఒక గ్లాస్ పోసాము, ఇంకొక గ్లాస్ కూడా పోద్దాం. 2 గ్లాసులు, ఇంకొక గ్లాస్, 3 గ్లాసులు పోసాము. అబ్బా వద్దా? చాలదా? సరే అయితే మీ మాటే. 4 పోసాం. అంటే 4 నీళ్లు పోసామంటే దాని అర్థం ఏంటి? మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉంటుంది, ఎందుకంటే మీరు అంతా ఎక్స్పర్ట్లే. అంటే 2 గ్లాసులు బియ్యం, ఇదిగో 2 గ్లాసులు బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం. సో షరా మామూలు ప్రతి ఇంట్లో రూలు అంతకంత కదా. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు పోసేసామన్నమాట. ఇప్పుడు ఇది కాస్త చూడు ఎలా ఉందో. టమాటో చారు లాగా లేదు, లేదంటే టమాటో చారు, లేదంటే టమాటో జ్యూసు, ఇలాగే తాగేయాలనిపిస్తుంది. అబ్బా కొంచెం నమక్, ఉప్పు వేసాం. ఇది కొంచెం బుస్ బుస్ అంట, పొగలు ఆవిర్లు ఉడుకుతుంది కదా. ఇది కొంచెం తెరలేటప్పుడు మనం 2 గ్లాసుల బియ్యం రెడీగా పెట్టుకున్నామే, అప్పుడు యాడ్ చేద్దాం.
బలి 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 కలర్ 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 టమాటా కలరు, పండు మిర్చి కలరు భలే ఉంటాయి కంటికి మనసుకి. పిచ్చి ఎక్కిపోతుంది. అట్టే లోలి ఆ కలర్ మీద ఆ కొత్తిమీర బుజ్జిబుజ్జిగా భలే ఉంది. అసలు వంట చేస్తుంటే తెలియకుండా మనసుకి ఎంత ఆనందం వచ్చేస్తుందో, ఎందుకంటే అది మన సామ్రాజ్యం, మన కోసం. భలే ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకా తెరలేదు. ఇప్పుడు ఏం చేద్దాం మనము, ఉప్పు కారము ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకసారి టెస్టింగ్ టూల్స్ అన్నమాట, చెక్ చేసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఉన్నాయి. మూత పెట్టేసాం. ఇప్పుడు తెరలుతుంది. ఒక 2 నిమిషాలు ఆ హీట్కి. ఇప్పుడే తెరలటం స్టార్ట్ అయింది. మనం చేస్తున్నది టమాటో బిర్యానీ. చికెన్ వేస్తే చికెన్ బిర్యానీ అయినప్పుడు టమాటో వేస్తే టమాటో బిర్యానీ ఎందుకు కాదు? అందుకే మనం పెట్టే పేరు దీనికి టమాటో బిర్యానీ. ఇదిగో రైస్ యాడ్ చేస్తున్నాం. భలే ఉంటుందిలే. రెండు డబ్బాలు బియ్యం, 2 గ్లాసులు బియ్యం. ఎంతమంది తినొచ్చో లెక్క. ఎలా ఉందో చెప్పండి. చూడటానికైతే మస్తు అదిరిపోతూ ఉంది. ఇంకా పూర్తయిన తర్వాత ప్లేట్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నోట్లోకి వెళ్ళిన తర్వాత దాని సంగతి ఏంది, దానికి ఎన్ని మార్కులు వేద్దాం, అవన్నీ మాట్లాడుకుందాం. సరేనా? ఓ మై ఫ్రెండ్స్, మీకోసమేనబ్బా, మీకోసమే ఇదంతా. ఓ చూసారా, టమాటో బిర్యానీ రెడీ. ఎంతసేపు పట్టింది? మ్యాటర్ ఆఫ్ ఎ ఫ్యూ మినిట్స్ విత్ ఈజీ వే అయిపోయింది. ఇప్పుడు తినడానికే మనుషులు కావాలి. సబ్స్క్రైబర్లు వచ్చేయండి. టమాటో బిర్యానీ తిందాం. బ్రాకెట్లో దీనికి ఇంకో పేరు ఉంది, టమాటో రైస్. కానీ మనం మాత్రం టమాటో బిర్యానీ అనే అందాం. అది ఇక్కడైతే ఈ పూట మామూలు తెల్లన్నంలోకి టమాటో కూర చేస్తున్నాం అంతే. కూరగాయలు ఏం లేవు, అందుకని టమాటో బిర్యానీకి పోగా మిగిలిన 4 టమాటాలతోటి కాసిన ఉల్లిపాయలు వేసి ఇదిగో ఇలా గెలికేస్తున్నాం.